ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన మ్యాథ్స్ ట్యూటోరియల్స్ తెలుగుని. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే అదేవిధంగా ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూద్దాం అదేవిధంగా మనకు 2 మార్క్స్ క్వశ్చన్కి చూద్దాం. నెక్స్ట్ మన కాన్సెప్ట్ వైజ్గా ఉండేది చూడండి. 33 నెంబరు, ఫైండ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్ 4x - 3y = 12 ఆన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్ అంటున్నాడు. ఓకే, ఈ విధంగా ఇచ్చాడు. ముందుగా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది ఇక్కడ మనకు. చూడండి, ఇక్కడ మనకు కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు? ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ అంట. ఓకే, సో మనకు తెలుసు ఎక్స్ ఇంటర్సెప్ట్. ఓకేనా, ఎక్స్ ఇంటర్సెప్ట్. ఓకేనా, సో ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటి మనకు ఏ. వై ఇంటర్సెప్ట్ అంటే ఏంటి మనకు బి అవుతుంది అనమాట. ఇక్కడ ఏమన్నాడు? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ అన్నాడు. అంటే ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత అని. ఓకేనా, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద, అర్థమవుతుందా మీకు? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్ అనేసి ఇక్కడ మనకు లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ అన్నాడు. ఓకేనా, సో కోఆర్డినేట్స్కి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఈక్వేషన్ అనేది మనకు, ఈ ఈక్వేషన్ని మనము ఏ ఫామ్లో కన్వర్ట్ చేస్తామంటే ఇంటర్సెప్ట్ ఫామ్. ఓకేనా, సో ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి మనకు? x/a + y/b = 1 ఈ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం దీన్ని. తర్వాత మనకు a bలు ఈజీగా వస్తాయి బయటికి, దాన్ని మనకు స్క్వేర్ చేద్దాము, అదేవిధంగా ప్లస్ని అయితే చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనకు అది అప్పుడు మనము ఆ వాల్యూ ఎంత అయితే వస్తుందో అదే మనకు ఇక్కడ కనుక్కోమంటున్న వాల్యూ అనమాట. అర్థమైందా మీకు? చేసేద్దాం. ఇక్కడ మనకు చూడండి ఆన్సర్ గివెన్ లైన్ ఈక్వేషన్ ఈజ్, ముందు ఇచ్చిండే లైన్ ఈక్వేషన్ రాద్దాం. 4x - 3y = 12. మనకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఎలా ఉంటుందంటే x/a + y/b = 1గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు RHSలో ఏవి ఉండరాదు, మనకు 1 ఉండాలి. ఓకేనా, సో కాబట్టి 12 అనేది ఈ సైడ్ చేస్తాను, లేకుంటే మీరు /12 అన్న అనుకోండి, ఎలాగైనా చేయండి. చెప్పేవాళ్ళు /12 అని కూడా చెప్తుంటారు. సో ఏది చేసినా అంతా ఒకటే. నేనైతే 12 ఈ సైడ్ చేసుకుంటాను. అప్పుడు నాకు 4x - 3y / 12 = 1గా అయితే అయిపోతుంది అనమాట. సో 12 అనేది స్ప్లిట్ చేసేద్దాం, ఎందుకంటే ఈ ఫామ్లో రావాలి కాబట్టి. సో 4/12 × x ప్లస్ ఇక్కడ మనకు -3y / 12గా రాస్తాను అనమాట. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇలా మనకు ప్లస్గా వచ్చేటట్టుగా మనకు మైనస్ అనేది దీనికి రాసేసుకుంటాం. ఓకే, సో మరి ప్లస్ ఉంటే మైనస్ అంటే మైనస్ అయిపోద్ది ఆ విధంగా అనమాట. ఇక్కడ మనకు ఇంకా క్యాన్సిలేషన్ చేద్దాం. 4 1s 4 3s 3 1s 3 4s అయిపోద్ది. సో మైనస్ అనేది కింద పెట్టేస్తాను. సో x/3 + -y/4 = 1. మైనస్ కింద పెట్టేద్దాం. సో x/3 + y/-4 = 1. ఇక్కడ మనకు ఇది వచ్చేసి b, ఇది వచ్చేసి మనకు a అనమాట. ఓకే, ఇక్కడైతే మనకు ఇంటర్సెప్ట్ ఫామ్ అయితే వచ్చేసిందన్నమాట ఈ విధంగా. దిస్ ఈజ్ ఇన్ ద ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ లైన్ x/a + y/b = 1. సో ఇక్కడ మనకి హియర్ x ఇంటర్సెప్ట్ వచ్చేసి a = 3, y ఇంటర్సెప్ట్ వచ్చేసి మనకు -4 అయితే అయిపోతుంది b అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు వాడు ఎందుకు ఇవన్నీ తీసుకున్నామంటే మనకు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ అన్నాడు కాబట్టి ఈ లైన్ యొక్క సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ ఏంటని ఫైండ్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ ఆ విధంగా చేస్తున్నాం అనమాట. సో యాజ్ పర్ గివెన్ డేటా, సో గివెన్ డేటా ప్రకారంగా అంటే ఏంటి, ఇచ్చిన డేటా ప్రకారంగా వాడు ఏం కనుక్కోమన్నాడంటే ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. కాబట్టి ఈజీ ఏమవుతుందని చూడండి, a² + b². a² అంటే 3² + b² అంటే -4 హోల్ స్క్వేర్. సో మైనస్కి స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోద్ది. 4² అంటే 16, 3² అంటే 9, 9 + 16 అంటే 25 అనమాట. ఈ విధంగా 9 + 16 అంటే 25. ఈ విధంగా ఇది మనకు కనుక్కోమన్నాడు వాడు, అదే కనుక్కోమన్నాడు కాబట్టి కనుక్కున్నాం, అంతే అయిపోయి. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ 34, ఇది కూడా 2 మార్క్స్కి. If a portion of a straight line intercepted between the axes of coordinates is bisected at 2p, 2q, write the equation of straight line అన్నాడు. ఓకే, ముందుగా అర్థం చేసుకోండి క్వశ్చన్ ఏమంటున్నాడండి. ఇఫ్ ఏ పోర్షన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద యాక్సెస్ ఆఫ్ కోఆర్డినేట్స్ అన్నాడు. ఓకే, సో చూడండి, అంటే మనకి ఇక్కడ ఏంటంటే అర్థము, ఇది x యాక్సిస్, ఇది మనకు y యాక్సిస్ అంట. ఈ విధంగా ఉందంటే y యాక్సిస్ ఇది. సో ఇక్కడ ఇఫ్ ఏ పోర్షన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ అన్నాడు. అంటే ఒక స్ట్రైట్ లైన్ ఈ విధంగా మనకు x యాక్సిస్కి y యాక్సిస్కి టచ్ అవుతూ వెళ్తుందంట. ఇక్కడ మనకు ఇంటర్సెప్ట్ అయ్యిందని అర్థం అనమాట ఇక్కడ మనకు. ఓకేనా, సో బిట్వీన్ ద
యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్. అలా అయితే మనకు ఈజ్ బైసెక్టెడ్ అట్ 2p, 2q. ఇది ఒక పాయింట్ అనమాట. ఓకేనా. సో ఈ లైన్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఈ లైన్ సెగ్మెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఓకేనా, ఇక్కడ మనకు ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి టచ్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ మనకు ఎక్స్ యాక్సిస్ నుంచి వై యాక్సిస్ వరకు ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ అనేది వస్తుంది. ఈ లైన్ సెగ్మెంట్ని వాడు ఏం చెప్తున్నాడంటే ఈజ్ బైసెక్టెడ్ అట్ 2p, 2q. సో ఈ రెండుని బైసెక్ట్ చేసినాడంట, అంటే ఆఫ్ అనమాట. మధ్యలో పాయింట్ ఇది వచ్చేసి మనకు 2p, 2q దగ్గర బైసెక్టెడ్ చేసినాడంట. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. అలాగైతే మనకు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏంటి అంటున్నాడు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏంటి అనేది రాయమంటున్నాడు. మనకు మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఎక్స్ యాక్సిస్ దగ్గర టచ్ అవుతుందంటే అది మనకు పాయింట్ a, 0గా ఉంటుంది. వై యాక్సిస్ దగ్గర టచ్ అవుతూ వెళ్తుందంటే మనకు ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఇక్కడ మనకు చూసినట్లయితే పాయింట్ 0, bగా ఉంటుంది. ఇక్కడ మనకు బైసెక్టెడ్ అంటే మనకి ఏంటి అంటే ఇక్కడ మనకు ఇక్కడ వై యాక్సిస్ దగ్గర ఎక్కడైతే టచ్ అవుతుందో లైన్ అక్కడి నుంచి ఇక్కడకు, ఓకేనా, ఒకే డిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్స్ యాక్సిస్కు, ఓకేనా, ఒకే డిస్టెన్స్ అయితే ఉంటుంది. అంటే దీన్ని ఒక సి పాయింట్ అనుకున్నట్టయితే ఇక్కడ నేను ఇది ఏ పాయింట్ అనుకుంటాను, ఇది నేను బి పాయింట్ అనుకుంటాను. అంటే ఏంటి లేదు, ఏసీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సిబి డిస్టెన్స్ అనమాట. అర్థమైందా. బైసెక్టెడ్ అంటే అదే, బైసెక్టెడ్ అంటే ఆఫ్ చేసినాడని అర్థం అనమాట. ఆ ఆఫ్ యొక్క పాయింట్ ఏంటంటే ఇది అని అర్థం అనమాట. అలా అయితే మనకు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్ అనుకున్నానంటే, ఓకేనా. సో ఏబి అనేది ఇక్కడ నేను లైన్ సెగ్మెంట్ అనుకున్నానంటే అప్పుడు నాకు ఈ సి అనే పాయింట్ ఏమవుతుందంటే నాకు సి అనేది మిడ్ పాయింట్ అయిపోతుంది అనమాట. సి ఈజ్ మిడ్ పాయింట్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా. మిడ్ పాయింట్ అయితే అయిపోతుంది అనమాట. మిడ్ పాయింట్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏముందంటే మనకు x1 + x2/2 y1 + y2/2. మీకు 10th క్లాస్లోనే వచ్చి ఉంటుంది. ఇది బేసిక్, ఇది యాక్చువల్గా అర్థమవుతుందా. ఇక్కడ మనకు సి అనేది బైసెక్ట్ అయ్యింది అంటే సి అనేది బైసెక్ట్ అంటే ఇక్కడ సి అనేది మిడ్ పాయింట్ అయ్యింది ఏబి అనే లైన్ సెగ్మెంట్కి. అలాగైతే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏంటి అన్నాడు. కనుక్కుందాం. ఎలా కనుక్కుంటారు అనేది చూడండి. ఇక్కడ ముందుగా నేను ఏ విధంగా చేస్తానంటే ఇక్కడ మనకు ఈ విధంగా మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ దగ్గర టచ్ అవుతుంది, ఈ విధంగా ఉంది కాబట్టి మనకు ముందుగా ఇంటర్సెప్ట్ ఫామ్ అయితే కనుక్కుంటాను. ఓకే. సో ఇంటర్సెప్ట్ ఫామ్ అయితే కనుక్కుందాం. అంటే ఏంటి, మనకు x/a + y/b = 1. ముందుగా ఈ ఫామ్లో కన్వర్ట్ చేసుకుందాం. ఆ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కనుక్కుందాం. ఓకేనా. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుంది చెప్పండి. ax + by + c = 0. ఈ ఫామ్లో రావాలి మనకి. ఇప్పుడు అర్థమవుతుందా మీకు. ఈ ఫామ్లో రావాలి టోటల్ అయితే ఈక్వేషన్ మనం ముందుగా ఇంటర్సెప్ట్ ఫామ్ కనుక్కుందాం. ఎలా కనుక్కుందాం అనేది చూడండి. ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ వేసాను, ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఏ పాయింట్ వచ్చేసి a, 0, బి పాయింట్ వచ్చేసి 0, b, అదేవిధంగా సి పాయింట్ వచ్చేసి 2p, 2q. ఇది ఎక్కడ మనకు మిడ్ పాయింట్ అయిపోతుంది అనమాట ఏపీ అనే లైన్ సెగ్మెంట్కి, ఓకేనా. సో ఈ విధంగా ఉంది. ముందుగా మనకు ఇంటర్సెప్ట్ ఫామ్ అయితే కనుక్కుందాము. చూడండి ఇక్కడ ఏ విధంగా కనుక్కుంటాను అనేది ముందుగా పాయింట్స్ రాసుకుంటాను. చూడండి ఇక్కడ ఆన్సర్ గివెన్ పాయింట్స్ ఆర్ ఏ వచ్చేసి మనకు a, 0, b వచ్చేసి 0, b అండ్ c వచ్చేసి 2p, 2q. సో యాజ్ పర్ గివెన్ డేటా c ఈజ్ ఈక్వల్ టు 2p, 2q బైసెక్ట్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబి అనమాట. ఏబి అనే లైన్ సెగ్మెంట్ని మనకు చూసుకున్నట్టయితే ఏబి అనే లైన్ సెగ్మెంట్ సి అనేది ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది అనమాట. బైసెక్ట్ అంటే అదే అనమాట, ఈక్వల్గా చేస్తుంది అని, ఈక్వల్గా మనకు కట్ చేస్తుంది. అలా వచ్చినట్లయితే సి పాయింట్ 2p, 2q అంటున్నాడు. సో అంటే మనకు దట్ ఈస్ సి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అనమాట. ఏబి అనే లైన్ సెగ్మెంట్కి సి అనేది మిడ్ పాయింట్. కాబట్టి వీ నో దట్ ద మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదా. ద మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ x1, y1 అండ్ x2, y2. ఇలా మనకు 2 పాయింట్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఇలా మనకు 2 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి x1, y1, ఇక్కడ మనకు x2, y2 ఎలాగైనా తీసుకోండి. ఇది x1, y1, ఇది x2, y2 ఎలాగైనా తీసుకోండి. ఇలా మనకు 2 పాయింట్స్ ఉన్నాయి. దాని మధ్యలో పాయింట్ మిడిల్ పాయింట్ కావాలి అంటే మనకు ఏంటంటే ఫార్ములా x1 + x2/2, y1 + y2/2 చూసుకున్నట్టయితే ఇది మనకు ఒక పాయింట్ అనేది వస్తుంది అనమాట. అది మిడ్ పాయింట్ ఫార్ములా, ఓకే. మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు x1 + x2/2 y1 + y2/2 చూడండి ఇక్కడ, ఓకే. సో ఈ విధంగా ఇక్కడ పాయింట్ అనేది వస్తుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ మనకు మిడ్ పాయింట్ ఆల్రెడీ ఉంది. సి అనేది ఏమి ఇచ్చాడు, 2p, 2q ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ x1 + x2/2, y1 + y2/2. అంటే ఏబీ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ఇది, ఓకే. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా చేసుకున్నాను అనమాట నేను, ఓకేనా. సో ఈ విధంగా సి ఉంది కాబట్టి మిడ్ పాయింట్ అనేది. సో ఈ విధంగా ఏ వచ్చేసి మనకు
A,0, B వచ్చేసి 0, B. ఇది x1 y1 అనుకుంటాను, ఇది నేను x2, y2 అనుకుంటాను. సో ఇక్కడ అప్లై చేద్దాము. సో దీన్ని అప్లై చేసినట్టయితే దీనికి ఈక్వల్ కదా. సో కాబట్టి ఆ విధంగా ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే మనకు ఇంటర్సెప్ట్ ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ ముందుగా ఇంటర్సెప్ట్ ఫామ్ కనుక్కుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ కావాలి అంటే ఏంటి, మనకు x/a + y/b = 1 కదా. సో ఏ బి వాల్యూస్ రావాలి కదా, ఆ విధంగా చేస్తున్నాను. ఏ బి వాల్యూస్ కోసమే చేస్తున్నాను ఇదంతా. ఓకేనా, మిడ్ పాయింట్ అనేది హింట్ ఇచ్చాడు మనకి ఇక్కడ. కాబట్టి 2p, 2q = ఇక్కడ అప్లై చేద్దాము. x1 + x2 అంటే a + 0/2, y1 + y2/2 అంటే 0 + b/2 అనమాట. అంటే ఏంటి, a/2, b/2 అనేది అంటే ఏంటి, మనకు ఇక్కడ a/2 = 2p అని అర్థము. ఓకేనా, రెండు మిడ్ పాయింట్సే కదా. అంటే ఏంటి, ఇవి రెండు ఈక్వల్ అనే కదా అర్థం. సో ఇవి రెండు ఈక్వల్ అనే కదా అర్థం. ఓకేనా, సో ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింటే. ఓకేనా, సో ఆ విధంగా అనమాట. ఇది ఇది చేసుకుంటాను ఇప్పుడు నేను. సో చూడండి ఇక్కడ మనకు. సో ముందుగా 2p = a/2 చేసుకుంటాను. 2ని సైడ్ పంపిస్తాను, అప్పుడు 2 2 4 అవుతుంది. సో a = 4p. ఓకే, నాకు a అనేది ఇంటర్సెప్ట్ వచ్చింది, x ఇంటర్సెప్ట్ అనేది. ఓకే, ఆ విధంగా 2q = b/2, 2ని సైడ్ ఇచ్చేస్తాను, b = 4q అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా దీస్ ఆర్ ఇంటర్సెప్ట్స్ అనమాట మనకు. ఓకేనా, సో ఈ విధంగా నేను ఇంటర్సెప్ట్స్ అనేది కనుక్కున్నాను. అంటే ఏంటి, మనకు ఈ విధంగా. ఓకేనా, సో ఏ ఇంటర్సెప్ట్ ఏ విధంగా ఉందంటే 4p, 0గా ఉంది. బి ఇంటర్సెప్ట్ ఏ విధంగా ఉందంటే 0, 4qగా ఉందన్నమాట. ఇక్కడ మనకు చూసినట్లయితే మిడ్ పాయింట్ అప్పుడు ఏమవుతుందంటే సి అనేది మనకు 2p, 2q అయిందని లెక్క అనమాట. ఇక్కడ మనకు ఈ విధంగా ఒరిజినల్ పాయింట్స్ అనేది వచ్చేసినాయి అనమాట ఈ విధంగా. ఓకేనా, సో అప్పుడు మనకు ఇంటర్సెప్ట్ ఫామ్ ఈజ్ ఏమవుతుంది, x/a కదా, x/4p + y/ ఏంటి, b అంటే 4q = 1 అనమాట. x/a + y/b = 1 కాబట్టి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కావాలన్నాడు. మనకు క్వశ్చన్లో చూసినట్టయితే వాడు ఏమన్నాడంటే ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కావాలన్నాడు. మనకు ఇంటర్సెప్ట్ ఫామ్ కావాలి అని అడగలేదు వాడు. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటే ax + by + c = 0 ఈ ఫామ్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకు సాల్వ్ చేద్దాం దీన్ని. x/4p + y/4q = 1. ఇక్కడ నేను ఎల్సిఎం తీస్తాను. టోటల్ చూసుకున్నట్టయితే 4 కామన్గా ఉంది కాబట్టి 4. ఆ విధంగా pq అనేది ఇక్కడ మనకు ఎల్సిఎం అయితే అవుతుంది అనమాట. టోటల్గా 4pq అనేది ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 4pq ఉంది అనమాట. మనం ఎల్సిఎం తీసిండేది ఎంత, 4pq అనేది వచ్చింది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ 4p ఒకటే ఉంది, q అనేది లేదు ఇక్కడ మనం ఎల్సిఎం తీసిండేది. కాబట్టి ఇక్కడ q అనేది పైన ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, x × q అవుతుంది అప్పుడు. ప్లస్ అదేవిధంగా ఇక్కడ కూడా అంతే 4q ఉంది. ఓకేనా, p అనేది లేదు కదా. కాబట్టి మనకు ఎల్సిఎం తీసిండే దాంతో p లేదు కాబట్టి ఇక్కడ మన కింద పైన అదే ఇంటూ చేయాల్సి ఉంటుంది అనమాట. y × p. ఓకే, = 1 కదా. సో ఉన్న ఎల్సిఎం తీసాను అంతే. ఓకేనా, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ దీని అనేది ఈ సైడ్ పంపించేసుకుంటాను. అప్పుడు x × q + yp = 1 × 4pq అంటే 4pq అయితే అయిపోతుంది అనమాట. దీన్ని ఈ సైడ్ తెచ్చేస్తాను. అప్పుడు నాకు xq + yp - 4pq = 0. ఈ విధంగా మనకు ఇక్కడ ఏ విధంగా ఉందంటే మనకు ax + by + c = 0 ఫామ్లో ఉంది చూడండి ఇక్కడ మనకు. ఓకేనా, సో చూడండి x ఉంది. సో ఇక్కడ a అంటే q అయిపోయింది. ఓకేనా, సో y ఉంది, b అంటే మనకు p అయిపోయింది. ఇంకా c అనేది ఇక్కడ కాన్స్టెంట్ -4pq అనేది. ఓకే, సో ఇక్కడ ఆర్డర్లో రాయండి. ఇక్కడ q ముందర రాద్దాం, q × x + p × y - 4pq = 0. ఇది మనకు ax + by + c = 0 ఫామ్లో ఉంది. సో ఇది మనకు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అయిపోద్ది. అంటే ఏంటి, ఈ ఈక్వేషన్. ఓకేనా, సో ఈ ఈక్వేషన్ ఇది మనకు స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే ఇది అనమాట. అర్థమైందా మీకు? ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ పోర్షన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద యాక్సిస్ అన్నాడు, ఈజ్ బైసెక్టెడ్ అటు 2p, 2q అన్నాడు, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అన్నాడు. ఈ విధంగా ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనకు పాయింట్స్ అనుకుంటాము. సో ఏ వచ్చేసి a, 0, b వచ్చేసి 0, b, c వచ్చేసి మనకు 2p, 2q. వాడు ఏమన్నాడంటే ఇక్కడ ఈ పాయింట్ అనేది మనకు బైసెక్ట్ చేస్తుంది అన్నాడు అనమాట లైన్ని, పోర్షన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ని. ఓకేనా, అంటే మనకు ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఇక్కడ ఈ పాయింట్ అనేది మనకు బైసెక్ట్ చేస్తుంది అన్నాడంటే అప్పుడు మనకు దాన్ని నేను సి అనుకుంటాను. సి అనేది మిడ్ పాయింట్ అవుతుంది అనమాట ఏబి అనే లైన్ సెగ్మెంట్కి. సి ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు. సి దేనికి ఈక్వల్ అంటే, ఓకేనా, మిడ్ పాయింట్కి ఈక్వల్ కదా, ఏబి యొక్క మిడ్ పాయింట్కి ఈక్వల్ సి అనేది. ఓకేనా, కాబట్టి సి వేసుకున్నాను = ఏబి యొక్క మిడ్ పాయింట్ ఈక్వల్. కాబట్టి ఈ విధంగా మిడ్ పాయింట్ ఫార్ములా వేసేసుకొని ఇక్కడ సాల్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఏబి వాల్యూస్ కావాలి, ఇంటర్సెప్ట్స్ కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ ఈ విధంగా 2p = a/2, 2q = b/2 చేసుకొని ఇక్కడ ఏబి వాల్యూస్ అయితే కనుక్కున్నాను. ఏబి వాల్యూస్ ఉంది ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసుకున్నాను. ఇంటర్సెప్ట్ ఫామ్ని సాల్వ్ చేసినట్టయితే నాకు ax + by + c = 0 ఫామ్లో రాసినాను అనమాట. ఇది నాకు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఇది అనమాట.
ఓకేనా. ఇది